చెప్పడానికి వచ్చేసాట. సీతది సీత బుద్ధి లేకపోతే మాట్లాడో. వద్దంటున్న నీళ్ళకెళ్ళింది. వెళ్ళు గంటగారు పంపు. నిన్ను బుద్ధి లేకపోతే వెంటనే నమస్కారం చేసి పంపించు. పెళ్లి కొడుకు భలే చమత్కారండి శంకరం గారు. ఏమిటి విషయం? ఏముందండి, ఏం చేస్తావు బాబు అని అడిగాను. ఆకలిస్తే భోంచేస్తాను, నిద్ర వస్తే పడుకుంటాను అన్నాడు. భలే చమత్కారండి మీ అల్లుడు గారు. శంకరం గారు లేనా? అవునండి. ఎవరు మీరు? ఏమిటి లోపల అడావిడి? అడావిడి వచ్చింది. లోపల మా అమ్మాయి గారు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకు రావటం లేదని చెప్పడానికే నేను ఆ ఊరు నుంచి ఊరు వచ్చానయ్యా. పెళ్లి కొడుకు రావట్లేదా? మరి లోపల పెళ్లి కొడుకు ఎవరు? నీ నామాలే చెప్తున్నాయి. ఎక్కడికో వెళ్ళాల్సిన పెళ్లి కొడుకు నువ్వు ఇక్కడ రాకొచ్చి ఉంటావు. అయ్యో బాబోయ్, కొంప మునిగిపోయింది. నువ్వు ఈ ఊళ్ళో పెళ్లి చూపులకి ఎవరింటి కనుక వచ్చా? మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందండి? ఇది చింతపిక్కల వారిలే కదండి? కాదు, చింత గింజల వారి. చింత గింజలకి చింతపిక్కలకి పెద్ద తేడా ఉందిలేండి. చాలా తేడా ఉంది. గంజాయి మొక్కకి గంధపు చెట్టుకి ఉన్నంత తేడా ఉంది. మర్యాదగా ఎలా వచ్చావు అలా వెళ్ళిపో. లేదనుకో రేపీ పాటికి నీ శవం మా ఊరు చెరులో తేలుతుంది. ఆ పాప మీకెందుకులేండి. సారీ సార్, తెలియక వచ్చాను. వస్తా సార్.